బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలకి బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు టోకెన్లు ఇచ్చి మరీ డబ్బులు పంపిణీ చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపణలు గుప్పించింది. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేస్తోంది బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు తిరుగుతుంటే కూడా అధికారులు వద్దని అడ్డుకుంటున్నారంటూ కూడా చెప్తోంది. మరి ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తిందంట, అదేవిధంగా టోకెన్లు ఇచ్చి మరి డబ్బులు పంపిణీ చేస్తున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. నిజంగానే టోకెన్లు ఇచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బులు పంచుతున్నారా రాము? ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ అనేది నిర్వహించబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ పోలింగ్ నిర్వహణ కాస్త రణరంగంగా మారుతున్న సందర్భాలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాము. అక్కడ బూత్ లెవెల్లో అలాగే డివిజన్ స్థాయిలో అక్కడ అయితే ఘర్షణ వాతావరణం అయితే చాలా క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలే దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఇప్పుడు వినిపిస్తా ఉన్నాయి. బోర్బండలో ఈ ఉద్రిక్తమైన పరిస్థితి అయితే తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసదుద్దీన్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు కొంతమంది వీడియోలు తీస్తున్నారు అన్నట్టు వీడియోలను అడ్డుకునే ప్రయత్నంలో వారిపై దురుసుగా ప్రవర్తించినట్టు కూడా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు వీడియోలు తీస్తున్నారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇస్తున్నారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను అడిగితే మాత్రం వారు అక్కడ యథేచ్ఛగా డబ్బులు పంచుతున్నారు కాబట్టి మేము వీడియోలు తీస్తున్నాము, వీడియోలు తీసి మేము అంటే అధికారులకు చూపించాలి, ఒక సాక్ష్యం కోసమే వీడియోలు తీస్తున్నామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తం మీద బోరుబండ డివిజన్ లో అలాగే బూత్ నెంబర్ 102 లో జరుగుతున్న ఈ ఉధృతమైన పరిస్థితులు అయితే ఇప్పుడు చాలా వివాదాస్పదంగా కూడా మారుతా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా మరోమారు డబ్బులు పంచుతున్నారన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్టు అయింది. అంతేకాకుండా పోలింగ్ జరిగే రోజు బూతుల వద్ద డబ్బులు పంచడం అనేది ఇప్పుడు చాలా వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తా ఉన్నది. దీనిపై ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా దీనిపై పలు విమర్శలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ అధికారం తమ చేతిలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, వారందరూ ఇష్ట రీతిగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం చూసి చూడనట్టు ఉంటున్నారు. పోలీసులు ఎందుకు పారదర్శకంగా పనిచేస్తలేరు? కాంగ్రెస్ క్యాడర్ అంటే కాంగ్రెస్ లీడర్లకు ఒక రకంగా, బీఆర్ఎస్ వాళ్ళకి ఒక రకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఇటు పోలీసులపై కూడా పలు విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత డివిజన్ స్థాయిలో తమ పోలింగ్ నిర్వహణను చూడడానికి బయలుదేరుతున్న క్రమంలో తనను అడ్డుకుంటున్న వైనం కూడా కనిపిస్తా ఉన్నది. పోలీసులు అయితే తాను ఏదైతే ఎల్లారెడ్డిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత పలు డివిజన్లను తాను పర్యటిస్తున్నా ఉన్నారో అక్కడ ఎలా జరుగుతుంది, అసలు పోలింగ్ విధానం సవ్యంగా జరుగుతుందా, అక్కడ జరుగుతున్న ఏదైతే పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని సదుపాయాలు అక్కడ ఉన్నాయా అని తెలుసుకునే క్రమంలోనే ఆమె బోర్బండకు వెళ్తున్న సందర్భంలో పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఖచ్చితంగా మీరు బూత్ స్థాయిలో అలాగే డివిజన్ స్థాయిలో తిరగొద్దని చెప్పేసి తనను అడ్డుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితే గట్టిగా తన స్పందనను, తన మాటను వినిపిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులనే అడ్డుకుంటున్నారు కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ శ్రేణులు అక్కడ ఎవరైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు, ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న వారు ఇప్పుడు డబ్బులు పంచుతున్నారు. ఆ డబ్బులు పంచుతున్న వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిపైన మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం ఒక అభ్యర్థిగా అసలు పర్యటిస్తున్నాను, పోలింగ్ అనేది సవ్యంగా జరుగుతుందా లేదా అని పర్యటించుకొని తెలుసుకునేందుకు నేను వెళ్తున్నా, నన్ను కట్టడి చేస్తున్నారు కానీ అటు కాంగ్రెస్ నాయకులే యథేచ్ఛగా డబ్బులు పంచుతున్న వారిని మాత్రం పోలీసులుగా మీరు చూస్తూ ఉన్నారు, వేడుక చూస్తున్నారు, వారిని కట్టడి చేస్తలేరు. ఇది ఖచ్చితంగా ఇది ఎన్నికల నిర్వహణకు ఉల్లంఘనగా మారుతున్నది అని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే పోలీసులకు, అధికారులకు అభ్యర్థిస్తున్నారు, ఈ ఎన్నికను సవ్యంగా జరపాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉంటుందని చెప్పేసి ఆమె గుర్తు చేస్తా ఉన్నారు. ఇక నవీన్ యాదవ్ కూడా అటు ఎల్లారెడ్డిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే ప్రతి బూత్ స్థాయిలో అలాగే డివిజన్లలో ప్రతి పోలింగ్ అనేది చాలా అంటే కరెక్ట్ గానే జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంతరమైన ఘటనలు కానీ ఇతర ఘర్షణలు కానీ జరగట్లేదని చెప్పేసి అటు నవీన్ యాదవ్ అయితే ఆ మీడియా ముఖంగా తెలియజేశారు. కానీ షేక్పేట్ లో అయితే
అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు కాస్త ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. వారు సైతం అక్కడ ఘర్షణ పడ్డారు. పోలీసులు మధ్యలో జోక్యం చేసుకొని వారి ఘర్షణలు కూడా తొలగించినట్టు తెలుస్తా ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే వెంగళరావు నగర్ లో కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అటు కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు అలాగే పోలింగ్ ఏజెంట్లకు మధ్య కూడా వాగ్వాదం జరుగుతున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు సంబంధించిన ఇతర నేతలు అయితే డబ్బులు పంచుతున్న వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది సాఫీగా జరగడం లేదు. అది ఒక ఉద్రిక్త పరిస్థితుల్లో ఒక రణరంగంగా మారుతుందని, ఒక హైటెన్షన్ వాతావరణం అక్కడ నెలకొన్నదని చెప్పేసి ఆ తాజా విజువల్స్ ను చూస్తే మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. దాదాపు 5,000 మంది పోలీసు బలగాలతో అలాగే 800 మంది కేంద్ర బలగాలతో అయితే మొట్టమొదటిసారిగా డ్రోన్ విజిలెన్స్ అంటే డ్రోన్ పర్యవేక్షణలో ప్రతి బూత్ ను ప్రతి డివిజన్ ను పర్యవేక్షిస్తున్నారు పోలీసు అధికారులు. ఎక్కడిదక్కడ కట్టుదిట్టంగా చేస్తున్నప్పటికీ బూత్ లెవెల్లో మాత్రం కార్యకర్తలు గాని ఇటు పార్టీ శ్రేణులు గాని ఇరు పార్టీల శ్రేణులు అయితే విపరీతమైన మాటలతోటి విపరీతమైన కొన్ని చర్యలతోటి కూడా కొన్ని అంటే ఘర్షణలకు పాల్పడుతున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే పోలీసులు గాని అక్కడ ఉన్న అధికారులు గాని వారి మధ్య వస్తున్న ఈ వాగ్వాదాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ ఘర్షణలు అయితే అంతకంతకు పెరుగుతూ పోతా ఉన్నాయి. మరి ఇప్పటికైతే పోలింగ్ శాతం కూడా చాలా తక్కువ శాతంలో నమోదవుతున్నట్టయితే అంటే బయటికి ప్రకటనలు వస్తా ఉన్నాయి. ఇంకా పూర్తి అధికారికంగా ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ అయింది, అయితే గతంలో ఎంత శాతం పోలింగ్ అయినది కూడా అధికారికంగా లెక్కలు బయటకు రావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు నేతలైతే తీవ్ర ఘర్షణలకు వాగ్వాదానికి దిగుతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా పోలింగ్ పై అంటే పోలింగ్ నిర్వహణపై ఎంతో కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు కూడా భావిస్తా ఉన్నారు. ఇక తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు యావత్ రాష్ట్రం మొత్తం దాని వైపు చూస్తా ఉన్నది. మరి పోలింగ్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇది సాఫీగా జరిగితేనే ఈ ప్రస్తుతం గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఒక నమ్మకం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ఒక మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇది ఒక నియోజకవర్గము. ఒక నియోజకవర్గంలోనే సాఫీగా నిర్వహించలేకపోతున్నారని చెప్పేసి ఒక అపవాదన మూడగట్టుకునే అంటే ఆ ఒక విధానం కూడా కలిగే అవకాశం కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద ఈ ఎన్నికల సంఘం అయితే దీనిపైన చాలా కీలకంగా కొన్ని ప్రకటనలు అయితే చేసింది. ఏ పార్టీ అభ్యర్థులైనా ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే విపరీత ధోరణులకు ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించాల్సిన హక్కులను కూడా పోలీసులకైతే చెప్పేసింది. మొత్తం మీద ఎలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొల్లకుండా సాఫీగా ఈ ఎన్నికను జరిపేలా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడైతే కాస్త ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కార్యకర్తల మధ్య దురుస్తనము లేదంటే అతి వలన కొన్ని ఘర్షణలు అయితే ఏర్పడతా ఉన్నాయి. చూడాలి మరి ఈ రోజు సాయంత్రానికి ఈ ఘర్షణలు ఇలానే కొనసాగుతాయా లేదంటే మరికొద్ది సేపట్లో ఈ సాఫీ ఏమైనా జరిగే ప్రయత్నం చేస్తారా, అధికారులు అలాగే అక్కడ ఉన్న భద్రతా బలగాలు కూడా ఎలాంటి చర్యలకు తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాలి గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.